నిజంగా మన తెలంగాణ మట్టిలో ఏదో గమ్మత్తుంటదోలా. కాశ్మీర్‌లో వండే యాపిల్ పంట పండిస్తాం. చైనాలో వండే డ్రాగన్ పండ్లు కూడా పండిస్తున్నాం. ఇక ఇప్పుడు దుబాయ్, సౌదీ దేశాలలో వండే ఖర్జూర చెట్లు కూడా మన తాన పెరుగుతున్నాయి. అవుల్లా మన ఖమ్మంలో పెరుగుతున్నాయి ఖర్జూర పండ్ల చెట్లు. చూడుండ్రి ఎట్లా కాసిందో చెట్టు. ఖమ్మం జిల్లా అల్లీపురం కాడు ఉండే గి రావోళ్ళ ఇంట్లో పెరిగింది. కాదు కాదు పెంచిరు ఈ ఇంట్లోలే. ఏదో పారి పండ్లు చూపెట్టు తాత. 5 ఏళ్ల కింద ఖర్జూర చెట్ల గింజలు నాటితే పెరిగి పెద్దయి పండ్లు కాసిందట. తింటే తీయగా కమ్మగున్నాయట. ఖర్జూర పండ్లు అంటే తీయగానే ఉంటాయి, మాకు తెలియదా అని అనుకునేరు. మామూలుగా మన తాన పెరిగాయి కదా ఈ చెట్లు. పెరిగిన కాత వస్తదో రాదో, వచ్చినా ఏ టేస్ట్ ఉంటాయో అని అనుమానం ఉంటది కాబట్టి చెప్పినా. కానీ తెలంగాణ గడ్డ మీద కూడా ఈ చెట్లు పెరుగుతున్నాయి. అయితే మేము ఆ రోజు అనుకున్నాం మన కాడ గ్రో అవుతుంది అన్నారు చాలా మంది. డేట్ సెట్ ఎక్కువ డెజర్ట్స్లో గ్రో అవుతాయి అన్నారు. కానీ ఒకసారి మన దగ్గర వేసి చూస్తే పెరుగుద్దామో చూద్దామని వేసాం. సో పెరిగింది. ఇప్పుడు ఇది సెన్సేషన్ అవుతుంది అనుకున్నారట వీళ్ళు కూడా. కానీ పెరిగి చూపెట్టింది చెట్టు. ఇది ఒక్కటే కాదు, వీళ్ళ ఇంట్లో ఇంకో చిత్రం ఉంది. ఇగో అదే ఇది పుంగనూరు జాతి ఆవు. 2 అంటే 2 అడుగులు పెరుగుతుంది. ఇంతంత గడ్డేస్తే చాలు, పెద్దగా మేత కూడా అక్కర్లేదు. తిరుపతి ఎంకన్నకు ఈ రకం ఆవు పాలతోటే అభిషేకం చేస్తారట ఎక్కువ. అందుకే లీటర్ పాలకు 600 రూపాయలు పలుకుతుందట రేటు. ఇది పుంగనూరు ఆవు అండి. ఇది పుంగనూరు నుంచి తెప్పించాం. మీనేచర్ పుంగనూరు అంటారు. ఇది 2 అడుగుల హైట్తోనే ఉంటుంది. కొద్దిపాటి మేరతోనే దీన్ని సాదుకోవచ్చండి. ఇది ఇల్లంతా తిరిగిద్ది. మనుషులతో, మా ఇంటి కుటుంబ సభ్యులతో అందరితో మమ్మల్ని పిలిస్తే ఎట్లా అంటే అట్లా వస్తుంది. దీని పాలు చాలా ఆరోగ్యవంతమైనవి అండి. ఈ లీటర్ వచ్చేసి 500-600 రూపాయలు ఉంటాయి ఆవు పాలు. ఈ పుంగనూరు ఆవు పాలు. ఆవు ముచ్చట ఏమో గాని గీ ఖర్జూర చెట్టే చిత్రం అనిపిస్తున్నది. ఈత చెట్లు పెరుగుతాయి గాని ఖర్జూర చెట్లు చాలా తక్కువ. అటు మహబూబ్ నగర్ లా ఖర్జూర కళ్ళు తోట ఉంది. దానికి మన తెలంగాణ గడ్డ మీద అన్ని తీర్ల పంటలు చెట్లు పెరిగే ఛాన్స్ ఉంటదన్న ముచ్చట ఎరకైతుంది దీంతోటే. ఇక చెట్టును చూసేందుకు మస్తు మందస్తురట వీళ్ళ ఇంటికి. వచ్చిన లూకుంటారా 2-3 కాయలు తెంపి నోట్లేసుకొని కమ్మగా ఉన్నాయి అని టేస్ట్ చేసి పోతుర్రట.